ఒకసారి. మనం నాకు ఒకసారి ఇమీడియట్ కొంచెం ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వండి నాకు. వర్క్ పీసు, టూలు, చిప్. ఓకేనా, ఈ జోన్ని మనం ఈ జోన్కి ఏ పేరు పెట్టుకోవడం మనం పొద్దుట? ఈ జోన్కి ప్రైమరీ జోన్. ఓకేనా, దీంట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ టెంపరేచర్ ఇండ్యూస్ అవుతుంది అనుకుంటున్నాం మనం? దీంట్లో ఈ జోన్లో ఎంత ఎంత పర్సంటేజ్ ఆఫ్ టెంపరేచర్ ఇండ్యూస్ అవుతుంది అనుకుంటున్నాం పొద్దుట? 60 to 65% ఆఫ్ టెంపరేచర్ అన్నది ఇండ్యూస్ అవుతుందని చెప్పి అనుకున్నాం కదా. ఓకేనా, అలాగే ఈ జోన్ ఏ జోన్ అనుకుంటున్నాం? సెకండరీ జోన్. దీంట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ టెంపరేచర్ అన్నది ఇండ్యూస్ అవుతుంది అనుకున్నాం? 30 to 35. మరి ఈ జోన్ ఏమనుకుంటున్నాం మనం? టెరిషరీ జోన్. ఓకేనా, సో ఇది ఎంత పట్టుకెళ్తుంది అనుకుంటున్నాం? 5 to 10%. ఇదే కదా అనుకున్నాం. మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేశారనుకోండి, 3 జోన్లకి ఏదైనా కామన్ రీజన్ ఏమైనా ఉందా? 3 జోన్లకి ఏదైనా కామన్ పాయింట్ ఏమైనా కామన్ రీజన్ ఏమైనా ఉందా లేదా? టూల్ మొత్తమా? టూల్ టిప్ అన్నది, ఓకేనా, టూల్ టిప్ అన్నది అబ్జర్వ్ చేశారనుకోండి మీరు, టూల్ మొత్తం కాదు, ఓకేనా, జస్ట్ టూల్ టిప్ అన్నది మీరు అబ్జర్వ్ చేశారనుకోండి సరిగ్గా, ఓకేనా, ఆ టూల్ టిప్ అన్నది 3 జోన్ల్లోనే ఉంటుంది. ప్రైమరీ జోన్లో ఉంటుంది, టెరిటరీ జోన్లో ఉంటుంది, సెకండరీ జోన్లో కూడా ఉంటుంది టూల్ టిప్ అన్నది. అదవుతుందా? అంటే ఇప్పుడు అక్కడ ఇండ్యూస్ అయిన 100% హీట్ అన్నది, ఓకేనా, కంపల్సరీగా టూల్ టిప్ మాత్రమే, మొత్తం టూల్ కాదు, ఓకేనా, జస్ట్ టూల్ టిప్ మాత్రమే ఈ దాంట్లో ఇండ్యూస్ అయిన 3 జోన్లో ఉన్న టెంపరేచర్ అన్నది, ఓకేనా, టూల్ టిప్ అన్నది ఫేస్ చేయాలి కదా. ఎంత టెంపరేచర్, ఎంత హీట్ అయితే జనరేట్ అయిందో ఆ హీట్ మొత్తం కూడా టూల్ టిప్ అన్నది ఫేస్ చేయాలి, 100% హీట్ అన్నది, ఓకేనా, ఎందుకంటే ఆ టూల్ టిప్ అన్నది 3 జోనుల్లో ఉంటుంది కాబట్టి, ఓకేనా. అందుకనే ఓకేనా టూల్ టిప్ అన్నది, ఓకేనా, అందుకే అక్కడ జనరేట్ అయిన హీట్ అన్నది, ఓకేనా, టూల్ యొక్క హార్డ్నెస్ టెంపరేచర్ కన్నా పొద్దున చిన్న పాయింట్ మిస్టేక్ చెప్పాను మీకు, ఓకేనా. అంటే యాక్చువల్గా ఏంటంటే టూల్ మొత్తం కూడా ఏంటంటే, ఓకేనా, చాలా తక్కువ, అన్నిటితో పోల్చుకుంటే చాలా తక్కువ టెంపరేచర్ అది, అంటే 6 to 8% టెంపరేచర్ అన్నది తీసుకుంటుంది ఒక టూల్ మొత్తం కూడా. కాకపోతే టూల్ టిప్ మాత్రం ఏంటంటే 3 జోన్ల్లో కామన్గా ఉంటుంది మా టూల్ టిప్ అన్నది, ఓకేనా. అందుకనే ఈ టూల్ టిప్ విషయంలో మనకు జాగ్రత్త వహించాలన్నమాట. టూల్ టిప్ విషయంలో మాత్రం మనకు జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి మెషినింగ్ జరగడానికి మెయిన్ ఏంటంటే టూల్ టిప్పే కదా, ఓకేనా. మెయిన్ టూల్ టిప్తోనే కదా మెషినింగ్ చేస్తాం. సింగిల్ పెన్ కంట్రోల్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఆ పాయింట్ టిప్ అన్నది ఆ మెషినింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది మేజర్ అన్నది, ఓకేనా. కాకపోతే ఆ టిప్ అన్నది ఏమవుతుందంటే మొత్తం అన్ని జోన్లలో కూడా ఓకేనా ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అన్ని జోన్లలో వచ్చిన టెంపరేచర్ అన్నది, హీట్ అన్నది ఆ టూల్ టిప్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నమాట, ఓకేనా. అందుకే ఎప్పుడు కూడా మెషినింగ్ ఆపరేషన్లో ప్రొడ్యూస్డ్ హీట్ అన్నది టోటల్ హీట్ జనరేటెడ్ అన్నది ఎప్పుడు కూడా టూల్ యొక్క హార్డ్నెస్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలి. నేను మీకు పొద్దున్న ఏం చెప్పానంటే టెరిటరీ జోన్ యొక్క టెంపరేచర్ ఒకటే చెప్పాను మీకు, టెరిటరీ జోన్ యొక్క టెంపరేచర్ కాదు. అంటే మీకు ఏం చెప్పానంటే 6 to 8 టెంపరేచర్ అని చెప్పాను మీకు పొద్దుట, ఓకేనా. టూల్ అన్నది సేఫ్గా ఉంటుందని చెప్పి ఓ మొక్కు వదిలేసాను మీకు, ఓకేనా.
చిన్న మిస్టేక్ చెప్పాను, ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటుంది. ఓకేనా. సో టోటల్గా ప్రొడ్యూస్ అయిన హీట్ అన్నది, ఈ మెషినింగ్ ఆపరేషన్ టోటల్గా ప్రొడ్యూస్ అయిన హీట్ అన్నది టూల్ యొక్క హార్డ్నెస్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాల్సిందే. ఓకేనా. ఎందుకు తక్కువ ఉండాల్సిందే అంటే ఏంటంటే ఆ టూల్ టిప్ అన్నది 3 జోన్లో ఉండిపోతుంది కాబట్టి, ఏ జోన్లో టెంపరేచర్ అనేది ఇండ్యూస్ అయినా సరే అది మెయిన్గా ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే టూల్ టిప్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకోసం ఎప్పుడు కూడా టోటల్ హీట్ జనరేటెడ్ ఇన్ ద మెషినింగ్ ఆపరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా టూల్ యొక్క హార్డ్నెస్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాల్సిందే. ఒకవేళ అక్కడ జనరేట్ అయిన హీట్ అనేది టూల్ యొక్క హార్డ్నెస్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టూల్ మెల్ట్ అయిపోద్దా. అది ఎక్కడైతే టూల్ మెల్ట్ అయిపోతుందో ఆ టెంపరేచర్ని ఏమంటాం మనం, మెల్టింగ్ పాయింట్ అంటాం. మరి హార్డ్నెస్ టెంపరేచర్ అంటే ఏంటి, ఎప్పుడైనా హార్డ్నెస్ టెంపరేచర్ అంటే కొత్తగా బోర్డు అంటున్నారా? ఆ పాయింట్ దగ్గర ఆ టెంపరేచర్ దగ్గర ఒక నా టూల్ యొక్క హార్డ్నెస్ ఏమైపోద్ది, సడన్గా తగ్గిపోద్ది, తగ్గిపోద్ది. ఒక మెల్ట్ అవ్వదు, దానికి హార్డ్నెస్ అనేది తగ్గిపోద్ది. మెల్ట్ అవ్వడానికి హార్డ్నెస్ తగ్గడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా. టూల్ అన్నది సాలిడ్గానే ఉంటుంది, కానీ హార్డ్నెస్ పడిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే టూల్ అనేది హార్డ్నెస్ పడిపోతుందో ఓకేనా, అప్పుడు మెషినింగ్ జరుగుతుంది. ఇప్పుడు మెషినింగ్ జరగాలంటే టూల్ యొక్క హార్డ్నెస్ ఎలా ఉండాలి, ఒక మెషినింగ్ ఆపరేషన్ జరగాలంటే టూల్ యొక్క హార్డ్నెస్ ఎలా ఉండాలి, వర్క్ పీస్తో పోల్చుకుంటే హార్డర్గా ఉండాలా. వర్క్ పీస్తో పోల్చుకుంటే 50 to 70 టైమ్స్ హార్డర్గా ఉండాలి, 70% హార్డర్గా ఉండాలి. ఓకేనా. మినిమం 50% హార్డర్గా ఉండాలి. అదవుతుందా. సో ఎప్పుడైతే హార్డ్నెస్ టెంపరేచర్ పెరిగిపోతుందో టూల్ యొక్క హార్డ్నెస్ అనేది సడన్గా తగ్గిపోతుంది అన్నమాట. సడన్గా తగ్గిపోయి ఈ వర్క్ పీస్ హార్డ్నెస్ కన్నా తక్కువ అయిపోయే ఛాన్సులు ఉంటాయి. ఎప్పుడైతే వర్క్ పీస్ హార్డ్నెస్ కన్నా తక్కువ అయిపోయే ఛాన్సులు ఉన్నాయో ఓకేనా, అప్పుడు మెషినింగ్ అనేది జరగదు. అర్థమవుతుందా, పాయింట్ అర్థమవుతుందా. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ టూల్ టిప్ యొక్క టెంపరేచర్ అన్నది ఎంత ఉంది, ఈ మెషినింగ్ ఆపరేషన్లో ఎంత టెంపరేచర్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా, అప్పుడు ఆ టూల్ టిప్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉన్నది అన్నది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏ టెంపరేచర్ మానిటర్ చేసుకోవాలి, టూల్ టిప్ యొక్క టెంపరేచర్ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు మానిటర్ చేసుకుంటూ ఉండాలంటే ఆ టూల్ టిప్ అన్నది 3 జోన్లలో ఉంటుంది కాబట్టి ఓకేనా, హైయెస్ట్ టెంపరేచర్ ఉండే ప్రాబబిలిటీ ఉందన్నమాట ఆ టిప్కి ఓకేనా. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఆ 3 జోన్లు ఆ టూల్ టిప్ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అన్నది నెక్స్ట్ పాయింట్ మనకి. అదవుతుందా, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అన్నది నెక్స్ట్ పాయింట్. ఓకేనా. సో ఇప్పుడు చెప్పింది అర్థమైంది, ఒకసారి రిపీట్ చేయను. ఆ టూల్ టిప్ గురించి ఓకేనా, మీరు ఎప్పుడైతే థర్మోకపుల్ గురించి అన్నారా ఓకేనా, థర్మోకపుల్ అనే పదాన్ని ఎప్పుడైనా అన్నారా, థర్మోకపుల్ ఈ పదం ఎప్పుడైనా ఓకేనా. థర్మోకపుల్ అనేది ఏం చేస్తుందంటే ఓకేనా, థర్మోకపుల్ అనేది ఏం చేస్తుందంటే దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి ఓకేనా. ఇక్కడ ఈఎంఎఫ్ కొలిసే మెషిన్ ఉంటుంది అన్నమాట ఓకేనా. ఇప్పుడు ఈ 2 ఎండ్ పాయింట్స్కి టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది మెయింటైన్ చేశారు అనుకోండి ఓకేనా. ఈ రెండు ఎండ్స్కి టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది మెయింటైన్ చేశారు అనుకోండి ఓకేనా. ఈ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర ఎంతైతే టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఉన్నదో దానికి ప్రపోర్షనాలిటీగా ఇక్కడ ఈఎంఎఫ్ అన్నది కొలుస్తుంది అన్నమాట. అది ఒక నిమిషం ఉంది.
రికార్డింగ్ ఆగిపోయింది. ఒక నిమిషం ఉండి ఒక నిమిషం. ఈ రికార్డింగ్ స్టాప్ అయిపోయిందండి. ఎంతైతే టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది మెయింటైన్ చేస్తున్నామో, ఓకేనా, ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది మెయింటైన్ చేస్తున్నామో, ఓకేనా, ఈ వోల్ట్ మీటర్ అనేది ఏం చేస్తుంది అంటే అంత ఈఎంఎఫ్ అన్నది చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది అది చూపించే ఈఎంఎఫ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, ఓకేనా, ఈఎంఎఫ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాగ ఉన్న ఒక థర్మోకపుల్ని తీసుకొచ్చి, ఓకేనా, ఒక థర్మోకపుల్ని తీసుకొచ్చి మెషినింగ్ చేస్తున్నప్పుడు, ఓకేనా, ఒక టూల్ టిప్ అని చూసారా, ఒక థర్మోకపుల్ తీసుకొచ్చి ఒక టూల్ టిప్ దగ్గర ఒక జంక్షన్ పెడతాం. ఓకేనా, ఒక టూల్ టిప్ దగ్గర ఒక జంక్షన్ పెట్టి ఇంకో జంక్షన్ ఎక్కడ పెడతామంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పెడతాం. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది T2 - T1 కదా టెంపరేచర్ డిఫరెన్స్ అంటే. ఓకేనా, ఒక టెంపరేచర్ అనేది మనం 0 కనుక మెయింటైన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఎంత అయితే ఈఎంఎఫ్ అనేది చూపిస్తుందో అది ఒక టిప్ యొక్క టెంపరేచర్ డినోట్ చేస్తుంది. అది ఎంతైతే టెంపరేచర్ అనేది చూపిస్తుందో, ఓకేనా, ఆ టెంపరేచర్ అన్నది టిప్ యొక్క టెంపరేచర్ అన్నది డైరెక్ట్గా టిప్ అది ఎంతైతే ఈఎంఎఫ్ చూపిస్తుందో ఆ డైరెక్ట్గా టిప్ యొక్క టెంపరేచర్ అయిపోద్ది. ఓకేనా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టిప్ దగ్గర ఒక జంక్షన్ పెట్టి ఇంకొక జంక్షన్ ఏం చేస్తారంటే 0 డిగ్రీ సెంటి దగ్గర మీరు పెడతారన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ టిప్ దగ్గర టెంపరేచర్ అనేది ఇండ్యూస్ అవ్వడం వల్ల, ఓకేనా, దీనికి మధ్యలో ఏమవుతుందంటే, ఓకేనా, టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఫామ్ అవుతుంది. ఎంతైతే టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఫామ్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ వోల్ట్ మీటర్ అన్నది అప్రాపరేట్ ఈఎంఎఫ్ అని షో చేస్తుంది. ఓకేనా, సో అక్కడ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే ఈ రెండింటికి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే ఇక టెంపరేచర్ డిఫరెన్స్లో టిప్ టెంపరేచర్ అన్నది ఇంకో టెంపరేచర్ని 0 డిగ్రీస్ టెంపరేచర్ తీసుకున్నాం కాబట్టి మన డైరెక్ట్గా ఏమవుతుందంటే, ఓకేనా, టెంపరేచర్ ఆఫ్ ది టిప్ అనేది డైరెక్ట్గా వస్తుంది అన్నమాట. టెంపరేచర్ ఆఫ్ ది టిప్ డైరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది ప్రొసీజర్, ఫస్ట్ ప్రొసీజర్ ఇది. ఓకేనా, దేనికి, ఓకేనా, టిప్ యొక్క టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి థర్మోకపుల్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, దీనికి కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ థర్మోకపుల్ అనేది వైర్స్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఒక జంక్షన్ అనేది దీనికి వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసి ఇంకో జంక్షన్ ఇంకో టెంపరేచర్ అంటే ఇదంతా వైరింగ్ సిస్టమ్ అంటే ఇదంతా కూడా. ఓకేనా, ఎప్పుడైతే మనం వైర్ అన్నది టిప్ దగ్గర కనెక్ట్ చేసామో మనం మెషింగ్ చేస్తున్నప్పుడు ఈ వైర్ అన్నది అడ్డుపడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదవుతుందా? మెయిన్ డ్రాబ్యాక్ అది. అదేవిధంగా థర్మోకపుల్ యూస్ చేసుకుని ఎలాగా టూల్ టిప్ యొక్క టెంపరేచర్ ఎలా మెజర్ చేస్తారో అర్థం కాదు. చిన్న పాయింట్ ఇది. ఓకేనా, ప్రిన్సిపల్ ఆఫ్ థర్మోకపుల్ యూస్ చేస్తారు అంతే. ఓకేనా, ప్రిన్సిపల్ ఆఫ్ థర్మోకపుల్ ఏంటి, టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల, ఓకేనా, ఆ థర్మోకపుల్ యొక్క ఎండ్స్ అన్నవి టెంపరేచర్ డిఫరెన్స్ దగ్గర పెడితే, ఓకేనా, ఆ వోల్ట్ మీటర్ అన్నది ఈఎంఎఫ్ అన్నది జనరేట్ చేస్తుంది. ఆ జనరేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ అన్నది ఎలా ఉంటుందంటే టెంపరేచర్ డిఫరెన్స్ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. చిన్న పాయింట్ అది. ఆ పాయింట్ని ఉపయోగించి టూల్ టిప్ యొక్క టెంపరేచర్ని డిఫైన్ చేస్తాం, అది ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? ఓకేనా, దీని గురించి మనకి గేట్లో ఏం అడగరు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టూల్ ఫెయిల్యూర్. ఓకేనా, క్యాన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఫెయిల్యూర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ అంటే ఏంటి?
ఫెయిల్యూర్ అంటే ఇరిగిపోవడం అంటున్నాను, అంతేనా? నథింగ్ బట్. ఇంకా నువ్వు అనుకున్న డిజైర్ షేప్ రా, నేను టూల్ గురించి మాట్లాడలేదు జనరల్గా. డిజైర్ షేప్ రాకపోవడం. ఇంకా డిజైర్డ్ ఎక్స్పెక్టేషన్స్ రాకపోవడానికి ఫెయిల్యూర్ అంటాం. అదే తప్ప ఇరిగిపోవడం పగిలిపోవడం కాదు. ఓకేనా? ఇప్పుడు మనం దేనికైనా సరే ఒక ఇన్పుట్ ఇచ్చామంటే ఆ ఇన్పుట్కి తగినంత అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. చేస్తామా? ఓకేనా? సో ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోతే దాన్ని ఫెయిల్యూర్ అంటాం. ఓకేనా? ఏదైనా సరే దాని ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోతే దాన్ని ఫెయిల్యూర్ అంటాం. అంతే తప్ప ఇరిగిపోవడం పగిలిపోవడానికి ఫెయిల్యూర్ అనం మనం. ఓకేనా? ఏదైనా సరే మన జనరల్ లైఫ్లో ఏదైనా సరే. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొంతమంది 1000కి 980 మార్క్స్ వచ్చిన సరే సూసైడ్ చేసుకుంటారు. ఇదివరకు అబ్జర్వ్ చేశారా? 1000కి 980 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా, అంటే 98% వచ్చిన వాళ్ళు కూడా నాకు 99% రాలేదని చెప్పి సూసైడ్ చేసుకునే కండిషన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? అంటే 98% అంటే ఇటు ఫెయిల్యూర్ అయిపోయాడు. అంటే ఇటు ఫెయిల్ అవ్వాలట. ఆడు ఉద్దేశం పరంగా ఏంటాడు, 99% మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్నాడు. ఓకేనా? అంటే ఆడు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాడు అనమాట. ఓకేనా? సో ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఓకేనా, అనుకున్నది ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోతే, టూల్ అన్నది అనుకొని దానికి టూల్ పెర్ఫార్మెన్స్ అన్నది అప్ టు మార్క్ లేకపోతే, ఒక టూల్ యొక్క పెర్ఫార్మెన్స్ అన్నది అప్ టు మార్క్ లేకపోతే దాన్ని ఫెయిల్యూర్ అంటాం, టూల్ ఫెయిల్యూర్ అంటాం. అదే ఒకటే. అంతే తప్ప టూల్ ఇరిగిపోవడాన్ని టూల్ ఫెయిల్యూర్ అన్నాం మనం. పాయింట్ అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, సార్ టూల్ పెర్ఫార్మెన్స్ని మనం ఎలా మెజర్ చేస్తాం? పాయింట్ రాసుకుంటారా? టూల్ ఫెయిల్యూర్ అని చెప్పి ఒక చిన్న పాయింట్ చెప్తాను, రాసుకోండి. టూల్ ఫెయిల్యూర్ అని చెప్పి ఒక చిన్న పాయింట్ చెప్తాను, రాసుకోండి. whenever the tool is not performing, whenever the tool is not performing the machining operation satisfactorily, whenever the tool is whenever the tool is not performing the machining operation satisfactorily, అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ కనుక సాటిస్ఫాక్టర్లీ, ఓకేనా, మన టూల్ని కనుక మన ఎక్స్పెక్టేషన్ అన్నది రీచ్ అవ్వలేకపోయింది అనుకోండి, ఓకేనా, మనం ఏమనుకుంటాం, ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ టూల్ ఫెయిల్యూర్. ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ టూల్ ఈజ్ ఫెయిల్యూర్. ఓకేనా? మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ కనుక టూల్ కనుక రీచ్ అవ్వలేకపోయింది అనుకోండి, మనం ఏమనుకుంటామంటే టూల్ అన్నది ఫెయిల్ అయిపోయింది అనుకుంటాము. ఓకేనా? సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి టూల్ ఫెయిల్యూర్ కోసం. ఓకేనా? డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో టూల్ అన్నది ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం తీసుకుంటాం. ఓకేనా? ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఏమొస్తుందంటే సర్ఫేస్ ఫినిష్ వస్తుంది. ఫస్ట్ ఆస్పెక్ట్లో. ఓకేనా? ఎప్పుడైతే మనం కొత్తగా టూల్ తీసుకున్నామో, ఓకేనా, కొత్తగా టూల్ తీసుకున్నప్పుడు మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? కొత్త టూల్ అప్పుడే అప్పుడు కొత్తగా టూల్ తీసుకొని ఒక జాబ్స్ మీద చేస్తాం. ఫస్ట్ జాబ్కి, సెకండ్ జాబ్కి, థర్డ్ జాబ్కి
ఇలా ఫస్ట్ 10 జాబ్స్కి సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ జాబ్కి అయితే చాలా బాగా వస్తుంది. ఓకేనా. సెకండ్ జాబ్కి ఫస్ట్ జాబ్కి వచ్చినంత రాదు. ఓకేనా. అలా అని చెప్పి ప్రతి జాబ్కి కూడా మనం ఒక కొత్త టూల్ మనం యూస్ చేయలేం. ప్రతి జాబ్కి ఒక కొత్త టూల్ యూస్ చేస్తే మనకి ఏమైపోద్ది, బోల్డ్ ఖర్చు అయిపోద్ది. ఓకేనా. అందుకని ఏం పెట్టుకుంటామంటే మనం ఓకేనా సర్ఫేస్ ఫినిష్ అనేది సపోజ్ 5 మైక్రోమీటర్ వరకు లోపు ఓకేనా 0 నుంచి 5 మైక్రోమీటర్ వరకు ఉంటే పర్వాలేదు. అంటే సర్ఫేస్ ఫినిష్ యొక్క లెవెల్ని ఒకటి కింద ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఆ లెవెల్ని ఫిక్స్ చేసుకుని కూడా ఆ లెవెల్ దాటి వచ్చే ఆ లెవెల్ లోపిస్తాం లేదనుకోండి సర్ఫేస్ ఫినిష్ అన్నది ఆ టూల్ అన్నది, అప్పుడు ఏం చెప్తామంటే టూల్ అన్నది ఫెయిల్ అయిపోయిందని చెప్తామంట. అర్థమవుతుందా. ఒక లెవెల్ ఫిక్స్ చేసుకుంటామన్నమాట మనం. అంతే తప్ప టూల్ ఫెయిల్యూర్ అంటే టూల్ ఇరిగిపోయిందని అని మాత్రం కాదు. ఓకేనా. మనకు తెలుసు ఎప్పుడైతే కొత్త టూల్ తీసుకున్నామో కొత్త టూల్ అన్నది ఏం చేస్తుందంటే బాగా సర్ఫేస్ ఫినిష్ అన్నది బాగా ఇస్తుంది. ఓకేనా. అంటే విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ ఫినిష్ చెప్పాలంటే టూల్ అన్నది ఫెయిల్ అయిపోయింది అని విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ ఫినిష్ చెప్పాలంటే ఓకేనా. సో ఆ టూల్ అన్నది ఓకేనా వాడి కొద్ది ఏమైపోద్ది అంటే ఆ సర్ఫేస్ ఫినిష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా. సపోజ్ ఆ తగ్గిపోయిన సర్ఫేస్ ఫినిష్ అనేది మనం ఇచ్చిన మార్క్ని లోపు ఉండకపోతే, మనం అనుకున్న మార్క్ లోపు ఉండకపోతే ఓకేనా టూల్ అనేది ఏమనుకుంటాం, ఫెయిల్ అయిపోయింది అనుకుంటాం సర్ఫేస్ ఫినిష్ ప్రకారంగా. ఓకేనా. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫోర్సెస్. ఓకేనా. సింపుల్గా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు టూల్ అరుగుతుంది అనుకోండి, ఫోర్సెస్ ఇంటూ మెషినింగ్ ఏమైపోద్ది. ఒక టూల్ అన్నది అరుగుతుంది అనుకోండి, ఫోర్సెస్ ఇండ్యూస్ ఇన్ ద మెషినింగ్ ఏమైపోద్ది. ఒక టూల్ అన్నది అరుగుతుంది అనుకోండి, ఫోర్సెస్ ఇండ్యూస్ ఇన్ ద మెషినింగ్ ఏమైపోద్ది, డిక్రీజ్ అయిపోద్దా, ఇంక్రీజ్ అవుద్దా? ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకు ఇంక్రీజ్ అవుద్ది అని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కాంటాక్ట్ ఏరియా ఫ్రిక్షన్, కాంటాక్ట్ ఏరియా అనేది పెరిగిపోద్ది. ఫ్రిక్షన్ వస్తుంది. కాంటాక్ట్ ఏరియా అనేది పెరిగిపోద్ది. ఓకేనా. కాంటాక్ట్ ఏరియా పెరిగిపోద్ది. ఓకే. దానివల్ల ఏమైపోద్ది అంటే ఫోర్స్ అనేది పెరిగిపోద్ది. ఓకేనా. అప్పుడు సాధారణంగా ఎలా తీసుకుంటారంటే ఓకేనా ఎప్పటికప్పుడు డైనమోమీటర్ ఉపయోగించి ఫోర్సెస్ ఇండ్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. డైనమోమీటర్ ఉపయోగించి ఎప్పటికప్పుడు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. మనకి అలా మెషినింగ్ చేయగా ఏమవుతుందంటే ఓకేనా టూల్ అనేది కంపల్సరీగా అరుగుతూ ఉంటుంది. ఓకేనా. టూల్ అరిగిపోవడం వల్ల ఓకేనా కంపల్సరీగా ఫోర్సెస్ అన్నవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మెషినింగ్ చేయగా టూల్ అన్నది అరుగుతూ ఉంటుంది. ఓకేనా. అది అరగడం వల్ల దాంట్లో రిలీజ్ అయిన ఫోర్సెస్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఇనీషియల్గా ఫోర్సెస్తో పోల్చుకుంటే, అంటే మనం మెషినింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫోర్స్తో పోల్చుకుంటే ఓకేనా 20% ఫోర్స్ అనేది పెరిగినాయి అనుకోండి. ఇనీషియల్ ఫోర్స్తో పోల్చుకుంటే 20% ఆఫ్ ఫోర్స్ కనుక పెరిగినాయి అనుకోండి, అంటే ఇనీషియల్గా 100 న్యూటన్స్ ఉంది. ఓకేనా. అలా మెషినింగ్ చేయగా టూల్ అరిగిపోయి దాంట్లో ఇండిజ్ అయిన ఫోర్స్ అన్నవి 120 కిలోన్యూటన్స్ అయిపోయినాయి, 20% పెరిగిపోయినాయి. అప్పుడు ఏమనుకుంటామంటే టూల్ అన్నది ఫెయిల్ అయిపోయిందని చెప్పి అనుకుంటాం. ఓకేనా. ఇంకా ఫోర్సులు పెరిగిపోయినాయి అనుకోండి, అపోజింగ్ ఫోర్స్ ఎక్కువైపోయి అసలు సర్ఫేస్ ఫినిష్ అనేది మరీ దారుణంగా వస్తుంది చార్టర్డ్ మాస్ వల్ల. చెప్పగా చార్టర్ మాస్ అనేది ఇండ్యూస్ అవుద్ది వైబ్రేషన్స్ వల్ల. ఓకేనా. దానివల్ల సర్ఫేస్ ఫినిష్ పోద్ది. ఓకేనా. అందుకని ఏం తీసుకుంటారంటే ఇనీషియల్ ఫోర్సెస్తో పోల్చుకుంటే ఇండ్యూస్ అయిన ఫోర్సెస్ అనేవి 20% ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 20% పెరిగినాయి అనుకోండి. ఓకేనా. టూల్ అనేది ఫెయిల్ అయిపోయిందని చెప్పి తీసుకుంటారు అన్నమాట సెకండ్ ఆస్పెక్ట్ కింద. అర్థమైందా. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి టెంపరేచర్. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. టెంపరేచరు, పవర్ కన్జంప్షను. అక్కడ ఫోర్సెస్ పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఫోర్సెస్ పెరిగిపోయినాయి అనుకోండి
పవర్ కన్జంప్షన్ ఏమైపోద్ది ఆటోమేటిక్గా? 4s పెరిగిపోయినా కూడా పవర్ కన్జంప్షన్ ఏమైపోద్ది ఆటోమేటిక్గా? ఫోర్ఎస్ పెరిగిపోయినా పవర్ కన్జంప్షన్ ఏమైపోద్ది? ఇంక్రీజ్ అయిపోద్ది. పవర్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఒక మనకి ఏం కావాలి అక్కడ కింద మోటార్ ఉంటుంది. మోటార్కి ఒక సోర్స్ని కనెక్ట్ చేస్తాం. ఆ సోర్స్ మనం ఏం చేయాలి, పెంచుకోవాలి. దానివల్ల ఏమైపోద్ది, ఎక్కువ కరెంట్ లాగేస్తుంటుంది. అది కూడా కరెంట్తో పోల్చుకుంటే ఆ మెషినింగ్ ఆపరేషన్ కరెంట్ ఎక్కువ లాగేస్తుంది. దానివల్ల ఏమైపోద్ది, మనకి ఒక ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోద్ది. ఒక పవర్ కన్జంప్షన్ ఎక్స్పెక్ట్ అది. నెక్స్ట్ టెంపరేచర్ పెరిగిపోయింది అనుకోండి, ఏమైపోద్ది, ఆ పెరిగిన టెంపరేచర్ హాట్నెస్ టెంపరేచర్ పెరిగిపోయింది అనుకోండి, మెషినింగ్ జరగదు. అప్పుడు కూడా ఏమంటాం, టూల్ అన్నది ఫెయిల్ అయిపోయింది అంటాం. అంటావా? ఓకేనా? ఇవి ఎక్స్పర్ట్స్ మాట. సర్ఫేస్ ఫినిష్ అంటే టూల్ ఫెయిల్ అనేది ఇలా చెప్పొచ్చు మాట. ఓకేనా? ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా టూల్ అనేది ఫెయిల్ అయిపోయిందని చెప్పొచ్చు మాట. అర్థమైంది ఏమైనా? టూల్ లైఫ్. టూల్ లైఫ్. Can anyone explain what is tool life? Can anyone define what is tool life? ఒకసారి చూడండి, ముందే చెప్తున్నా, ఈ టాపిక్లో మీకు చిన్న డౌట్ ఉన్నా సరే వెంటనే రెక్టిఫై చేసుకోండి. గేట్లో మెటల్ కటింగ్ నుంచి టూల్ లైఫ్ కాన్సెప్ట్ నుంచి కంపల్సరీ ఇక్కడి నుంచి చెప్పబోయే కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్, ముందు చెప్పిన కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు గేట్లో. ఇప్పుడు రేటింగ్ పెట్టని చూసారా, ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు గేట్లో. దీని ముందు సమస్య చూసారా, దాని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా టాపిక్ ఇది. ఓకేనా? ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వెంటనే క్లారిఫై చేసుకోండి అక్కడక్కడ. ఓకేనా? సో ఒకసారి మ్యూట్ చేస్తున్నాను అండ్ వీడియో సేవ్ చేసేస్తాను.